పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేయబోయే ముఖ్యాంశము సమాజానికి బైబిల్ బోధ అవసరమా? సమాజానికి బైబిల్ బోధ అవసరమా? ప్రభునందు ప్రియులరా, ఈరోజు మనం ఆలోచన చేస్తే సమాజం అన్నది బైబిలును కానీ దేవుని మాటను కానీ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నది. ప్రపంచంలో సుమారు 240 దేశాలైతే కొన్ని దేశాలు బైబిల్ను బ్యాన్ చేశాయి, కొన్ని దేశాలు బైబిల్ను తిరస్కరించాయి. మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అమెరికా దేశంలో పిల్లల పాఠ్యపుస్తకాలలో నుండి బైబిలును తొలగించింది. అసలు ఎందుకు ఒక క్రైస్తవ దేశంలోనే ఎందుకు అలా జరిగింది? ఎందుకు ఆ విధంగా చేశారు? బైబిల్లో ఏముంది? బైబిల్లో పోని కాని మాటలు ఎందుకు ఉన్నాయి అని మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే మన దేశంలో కూడా, మన రాష్ట్రంలో కూడా ఒక వ్యక్తి యేసుక్రీస్తు బొమ్మ ఉన్నదని దేంట్లో పిల్లల పాఠ్యపుస్తకాలలో ఒక పేజీలో యేసుక్రీస్తు బొమ్మ ఉన్నదని స్కూల్లోనికి వచ్చి టీచర్తో అభ్యంతరం చెప్పినటువంటి సందర్భాలు సోషల్ మీడియాలో కూడా మనము చూసాం. ఎందుకంటే ఆ టీచర్ గారు చెప్పారు, ఏమన్నారు తెలుసా? అయ్యా, ఈ హిందూ మతం ఉంటుంది, క్రైస్తవ మతం ఉంటుంది, ఇస్లాం మతం కూడా ఉంటుంది, క్రైస్తవ ఈ 3 కూడా ఉంటాయి, ఒకటే లేదు అని చెప్పి పంపించేసిందమే. లేదు, మాకు అభ్యంతరంగా ఉంది అంటున్నాడు. అయితే మనం ఆలోచన చేస్తే ప్రియులరా, ఈరోజు చాలామంది హిందువులైన వారు, హైందవులైన వారు, అంటే హైందవులైన వారు అందరూ కాదు, కొంతమంది మత పిచ్చి పట్టిన మత ఛాందస్తవాదులు ఉన్నారు. ఈ మత పిచ్చి పట్టిన మత ఛాందస్తవాదులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకు తెలిసింది గోరంతా, మాట్లాడేది కొండంతా. వాళ్ళకు కొద్దిగా తెలిస్తే వాళ్ళు ఎంతో తెలిసినట్లుగా మాట్లాడుతారు. అయితే మరి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు బ్యాన్ చేయాలంటున్నారు కదా. ఎందుకు బ్యాన్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు తీసివేయాలనుకుంటున్నారంటే వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని ఏంటి తెలుసా? లోతు తన 2 కుమార్తెలతో పోయాడని మాట్లాడతారు. ఎవరు మాట్లాడతారు? 2 కుమార్తెలతో పోయారని మాట్లాడతారు. అసలు యాక్చువల్గా అయితే మనం చూస్తే గ్రంథంలో తన బిడ్డలు, మీరు గమనించారా? తన బిడ్డలు ఆయనకు మత్తిచ్చి తీసుకొని వెళ్ళారే తప్ప ఆయనకి ఏం జరిగిందో లోతు గారికి తెలియదు. అంతెందుకు, నేను ఏమంటానంటే అంతెందుకు, దేవుడు గమనిస్తే దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇప్పుడు ఇక్కడ లోతు తప్పు చేసినా రాయించాడు, ఆదాము తప్పు చేసినా రాయించాడు, మరి మోషే తప్పు చేసినా రాయించాడు, దానియేలు తప్పు చేసినా రాయించాడు, బైబిల్లో అపోస్తలులు తప్పు చేసినా రాయించాడు. ఇలా మనం గమనిస్తే ఎవరు తప్పు చేసినా రాయించాడు. ఎవరు? దేవుడు. దేవుని గొప్పతనం అది. మనం గమనించారా? నీ ఇంట్లో కొడుకు తప్పు చేసిన, నీ ఇంట్లో కొడుకు చేసినటువంటి తప్పు నువ్వు ఖండిస్తావా? మనం ఖండిస్తామా? ఖండించాం. దాన్ని ఏం చేస్తామంటే మనం మరలా ఖండించకుండా దాన్ని ఏం చేస్తామంటే మరలా వారిని వెనుక్కేసుకొని వస్తాం, వత్తాసు పలుకుతాం. అయితే మన దేవుడు ఎవరు తప్పు చేసినా తప్పకుండా రాయిస్తాడు. దేవుడు బైబిల్ గ్రంథం, అందుకే ఈ గ్రంథం పేరు ఏం పేరు? పరిశుద్ధ గ్రంథం. ఒక వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని చెబుతుంది ఈ గ్రంథం, ఒక వ్యక్తి అపవిత్రమైన జీవితాన్ని కూడా చెబుతుంది. అలాంటి గొప్ప గ్రంథమే మన దగ్గర ఉంది. అయితే ఈ గ్రంథం అన్నది సమాజానికి అవసరమా? కొంతమంది సోకాల్డ్ మతపిచ్చి పట్టిన వాళ్ళు అంటారు, సమాజానికి బైబిల్ అవసరం లేదు, మా భారతదేశంలో కూడా బైబిల్ బ్యాన్ చేయాలి అనే
మాట మాట్లాడుతున్నారు. అసలు ఏముంది బైబిల్లో? అసలు బైబిల్ ఏం చెప్పింది? సమాజానికి బైబిల్ అవసరం లేదంటున్నారు కదా. బైబిలే కనుక పక్కన పెడితే సమాజం ఏమవుతుందో, సమాజానికి బైబిల్ ఏం చెప్పిందో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనం. నిర్గమకాండము 21వ అధ్యాయం 15వ వచనం. తల్లినైనను తండ్రినైనను కొట్టేవానికి మరణశిక్ష విధించాలి. ఏమంటుంది? ఎవడైనా అమ్మా నాన్నలు కొడతారు కదా, అమ్మా నాన్నలు కొడితే మధ్యవర్తులు వచ్చి ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తుంటారు? మధ్యవర్తులు వచ్చి కొట్టకూడదు నాయనా, అలా తప్పు నాయనా, ఇలా చేయకూడదు నాయన అని చెప్తారు. కానీ దేవుడు ఏం రాశాడు తెలుసా? తల్లిని కానీ తండ్రిని కానీ ఎవడైనా కొడితే వాడిని ఇమీడియట్గా ఉరిశిక్ష తీయాలి, వాడిని చంపి పడేయాలి. తల్లిని కొడితే చంపేయాలి. తల్లిని ఎవరైతే హింసిస్తారో, తల్లిని ఎవరైతే కొట్టేస్తారో, తల్లిని కొట్టినటువంటి వాడిని ఏం చేయాలంటున్నాడు? మరణశిక్ష విధించాలి. అంటే తల్లిని కొట్టిన వాడు ఎవడు కూడా భూమి మీద బ్రతికే హక్కు, అర్హతలు ఇవ్వలేదు బైబిల్. ఏం చేయలేదు? బైబిల్ అన్నది ఇవ్వలేదు. తల్లిని కొట్టాడా అలాంటి వాడు అసలు భూమి మీద ఉండటానికే వీల్లేదు అని చెబుతున్నాడు. తల్లిని కొడితే మరణశిక్ష. మరి తల్లి ఎడల ఎలా ఉండాలి? చూడండి ఒకసారి. లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వచనం. లేవియాకాండము 19వ అధ్యాయము 3వ వచనం. తల్లిదండ్రులకు భయపడవలెను. ఏం చేయాలి? తల్లికి తండ్రికి భయపడాలి. ఎక్కడ? భూమి మీద. ఈరోజు మనం గమనిస్తే, అంతేందుకు మీరే ఉన్నారు, దేవుడు బైబిల్ ఏం చెప్పాడంటే తల్లికి తండ్రికి భయపడాలి. ఎవరు భయపడాలి? పిల్లలే. పిల్లలు తల్లిని కొట్టకూడదు, పిల్లలు తల్లిని తిట్టకూడదు, పిల్లలు తల్లిని తల్లికి తండ్రికి భయపడాలి. ఏం చేయాలి? భయపడి బ్రతకాలి. ఈరోజు సమాజంలో మనం చూస్తే తల్లిదండ్రులకు మీ పిల్లలు మీకు భయపడుతున్నారా? చెప్పండి. మీ పిల్లలు మీకు భయపడకపోవడానికి కారణం ఏంటి తెలుసా? మీరు బైబిల్ బోధన వారికి నేర్పించలేదు, బైబిల్ వాక్యాన్ని నేర్పించలేదు. మీరు 1 మాట్లాడితే వాళ్ళు 10 మాట్లాడతారు, మీరు 2 మాట్లాడితే వాళ్ళు 20 మాట్లాడతారు. వాళ్ళు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటను కూడా వాళ్ళు ఖాతరు చేయరు, పట్టించుకోరు. కారణం ఏంటి తెలుసా? కారణం ఏంటి? మీరు చేయవలసిన పని ఒకటి చేయలేదు, మీరు చేయకూడని తప్పు ఒకటి చేశారు. అది దేవుని మాటను వాళ్ళకు నేర్పించలేదు. దేవుని మాటను నేర్పించుంటే దేవుడు గ్రంథంలో రాయించాడు, తల్లిని కొట్టాడా మరణశిక్ష. తల్లికి భయపడాలి. తల్లికి భయపడాలని ఎవరు చెప్పారు? తల్లికి భయపడాలి. తల్లికి భయపడి తల్లిని ఏం చేయాలి? నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనం. తల్లిని తండ్రిని సన్మానించుము. ఏ గ్రంథమని చెప్పిందా? తల్లిని తండ్రిని సన్మానించు. తల్లి తండ్రి ఇరువురిని కూడా సన్మానం చెయ్యి. సన్మానం అంటే ఒక శాలువ తీసుకొని వచ్చి ఒక పూలదండ వేసి ఒక పూలమాలతో సన్మానం చేయడం అనుకున్నారా? కాదు. సన్మానం అంటే ఏంటి తెలుసా? వారి మాట వినాలి. సన్మానం అంటే అమ్మను సన్మానిస్తున్నావా? అమ్మ మాట వినాలి. నాన్నను సన్మానిస్తున్నావా? నాన్న మాట వినాలి. అమ్మ మాట నాన్న మాట వింటే అదే వారికి సన్మానం. అదే వారికి ఏది? సన్మానం. ప్రియులారా, ఈరోజు మనం చూస్తే ఈరోజు అంత అవమానమే ఉంది, సన్మానం లేదు. తల్లి మాట వినేవాడు ఒకడు లేడు, తండ్రి మాట వినేవాడు ఒకడు లేడు. ఒరే నాయన ఆ పని చెయ్యొద్దు అంటే అదే పని చేసి వస్తాడు. ఒరే నాయన అక్కడ ఉండొద్దు అంటే అక్కడే ఉంటాడు. ఒరే నాన్న పలానా వారితో స్నేహం చేయొద్దు అంటే వాళ్ళతోనే స్నేహం చేస్తాడు.
కారణం ఎలా ఉన్నారంటే పిల్లలు ఎలా ఉన్నారు తెలుసా? సన్మానించే పనిలో లేరు, తల్లిదండ్రులను అవమానించే పనిలో ఉన్నారు. ఏ పనిలో ఉన్నారు? అవమానించే పనిలో ఉన్నారు. అందుకే అవమానించే పనిలో ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు తల్లిదండ్రుల ఎడల ఎలాంటి వైఖరిని కనపరుస్తున్నారో ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే, పరిశుద్ధ గ్రంథంలో నుండి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీ పత్రిక 30వ అధ్యాయం 3వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినవలెను. పిల్లలకి ఏం చెప్పాడు దేవుడు? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాలంటే ఎన్ని విషయాలు? ఒరే కూలి పోరా, కూలి పోయే విషయంలో మాట వింటాడు. ఒరా పొలానికి వెళ్ళరా, పొలం పోయే విషయంలో మాట వింటాడు. ఒరే నీళ్లు తీసుకురారా, నీళ్లు తీసుకొని వచ్చే విషయంలో మాట వింటాడు. ఇంకే విషయంలో? ఈ విషయంలోనే. ఒరే వాళ్ళతో మాట్లాడొద్దురా అంటే ఈ విషయంలో మాత్రం మాట వినడు. ఒరే మందిరానికి వెళదాం రారా అంటే ఈ విషయంలో మాత్రం మాట వినడు. ఒరే బైబిల్ చదువురా అంటే ఈ విషయంలో మాత్రం మాట వినడు. ఒరే పాటలు నేర్చుకోరా, దేవుని పాటలు నేర్చుకోరా అని చెప్తే ఈ విషయాన్ని మాత్రం అతను వినడు. కాబట్టి ఏమంటే తెలుసా? పిల్లలారా అన్ని విషయాలు. ఎన్ని విషయాలు? అన్ని విషయాలలో మీ తల్లిదండ్రుల మాట వినాలి. తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి. తల్లిదండ్రుల మాట వినడమే సన్మానించటం. తల్లిదండ్రుల మాట వినటమే సన్మానించటం. ఈరోజు తల్లి మాట వినమని దేవుడు చెప్పాడు, తండ్రి మాట వినమని దేవుడు చెప్పాడు. ఎవరని చెప్పారా? ఇంటి పక్కల వాళ్ళు, ముందు ఇంటి పక్కల వాళ్ళు, ఎనికింటి పక్కల వాళ్ళు, అయ్యి ఇనల్లప్ప మాటినల్లా అని మనం చెప్పడం మనం విన్నాం. కానీ వీళ్ళందరికంటే ముందే ఎవరు చెప్పారు తెలుసా? దేవుడు చెప్పాడు. తన గ్రంథంలో దేవుడు రాయించాడు. తన గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పించాడు. అందుకే ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రుల మాట వినాలి. వినేవారున్నారా? వినకుండా ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. ఏం చేస్తున్నారు? ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనం. ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయం 16వ వచనం. తల్లిని తండ్రిని నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. ఏమన్నాడు? తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేసేవాడు. నిర్లక్ష్యం అంటే ఓ బాబు పిలుస్తారు కదా. పిలిస్తే మామూలుగా వాళ్ళతోనే పిలుస్తారు అంటే దీని ఏం చేయడము? ఏమన్నా మంచి మాటలు చెప్తుంది అనుకో, చెప్పినప్పుడు వాటిని పట్టించుకోలేదనుకో, ఏం చేయడం? ఇది నిర్లక్ష్యం. అందుకే తన తల్లిని తండ్రిని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారెవరో తెలుసా? శపించబడిన వారు, శాపము తెచ్చుకున్నవారు. తల్లిని తండ్రిని నిర్లక్ష్య పెట్టువాడు శాపగ్రస్తుడు. ఏమొస్తుంది తెలుసా? శాపం వస్తుంది. శపించబడతాడు. శపించబడే వారి జాబితాలో ఉన్నాడు. శపించబడేటువంటి వారి యొక్క చిట్టాలో లిస్టులో ఉన్నాడు. కనుక ప్రియులారా, మనం ఆలోచిస్తే ఒక బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? ఒక పిల్లలు తమ తల్లిదండ్రుల ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలో చెప్పింది. ఒక తల్లి ఒక కుమారుడు తల్లిని ఎలా ప్రేమించాలో గ్రంథం చెప్పింది. ఒక కుమారుడు తల్లి ఎడల ఎలా ప్రవర్తించాలో గ్రంథం చెప్పింది. ఒక కుమారుడు తన తల్లిదండ్రిని ఎలా చూసుకోవాలో గ్రంథము చెప్పింది. ఇప్పుడు తల్లిదండ్రులను సన్మానించండి అని చెప్పిన గ్రంథాన్ని ఆలోచించారా? ఇంకా బైబిల్ చేతిలోనే తెలుసా? గ్రంథం సమాజంలో వినబడుతున్నా గ్రంథం సమాజంలో వినబడుతున్నా ఎలా ఉంది?
గ్రంథం దేవుని యొక్క వాక్యం వినబడుతున్న సమాజంలో ఇన్ని జరుగుతుంటే గ్రంథాన్ని పూర్తి తీసేస్తే చెప్పండి. ఇప్పుడు వాక్యం వినబడుతున్నప్పుడే తల్లిదండ్రుని కొట్టేవాడు ఉన్నాడు, తల్లిదండ్రుని తిట్టేవాడు ఉన్నాడు, తల్లిదండ్రుని గెంటేసేవాడు ఉన్నాడు, తల్లిదండ్రుని నిర్లక్ష్య పెట్టేవాడు ఉన్నాడు. ఉన్నారా లేదా? ఇంతమంది సమాజంలో ఉంటే, బైబిల్ చేతిలో ఉన్నప్పుడు ఇంతమంది ఉంటే, బైబిల్ మన ఇంట్లో ఉంది, మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది, మీ ఇంట్లో మిమ్మల్ని నిర్లక్ష్య పెట్టే మీ బిడ్డలు ఉన్నారు, మీ మాట వినని మీ బిడ్డలు ఉన్నారు, మీరంటే గౌరవం లేని మీ బిడ్డలు ఉన్నారు. ఉన్నారా లేదా? ఉన్నారు. గ్రంథం చేతిలో ఉన్నప్పుడు ఇంత ఉంటే గ్రంథాన్ని పూర్తి తీసేస్తే చెప్పండి. సమాజానికి బైబిల్ లేకపోతే సమాజం అనేది ఏమవుతుంది తెలుసా? అస్తవ్యస్తమైపోతుంది. తల్లిదండ్రుల బాధ్యత చెప్పింది బైబిల్, పిల్లల తమ బాధ్యతను చెప్పింది బైబిల్, భార్య భర్తల బాధ్యతను చెప్పింది బైబిల్. చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం, 33వ వచనం. మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమించాలి. ఎవరి వలె? ఏం చేయాలి? పురుషుడు తనని ఎలాగైతే ప్రేమించుకుంటాడో తన భార్యను కూడా అలానే ప్రేమించాలి. తన భార్యను కూడా ఎలా ప్రేమించాలి? తనను వలె, నన్ను ఏ విధంగా ప్రేమించుకుంటానో నా భార్యను కూడా అదే విధంగా ప్రేమించుకోవాలి, అదే విధంగా ప్రేమించాలి. అలా ప్రేమిస్తున్నారా? తనను వలె ప్రేమించేవారు ఉన్నారా? తనను వలె ప్రేమించేటువంటి భర్త భార్యకుంటే, ఈరోజు భర్త చేతులలో ఎంతోమంది భార్యలు మరణించలేదా? చాలామంది మరణించారు. భర్తలే భార్యలను కొట్టి చంపినటువంటి సందర్భాలు కూడా కనబడుతున్నాయి. బైబిల్ ఏం చెప్పింది? ఒరే నాయనా, నువ్వు కొట్టుకుంటావా? భార్య అంటే ఎవరో తెలుసా? నీ శరీరంలో ఏకభాగం, నీ కాళ్ళు చేతులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కాలు నడుస్తూ ముళ్ళు దక్కింది. నడుస్తూ ముళ్ళు దక్కితే కాళ్ళను కొడతావా? కాళ్ళను శిక్షిస్తారా కాళ్ళని? ఎందుకు? అమ్మో, కాళ్ళు నాదే కదా, నేను శిక్షిస్తాననుకో, కర్రతో నేను కొట్టాననుకో నొప్పి అవుతుంది, నడవడానికి కూడా కాదు. అంటే కాలు తప్పు చేస్తే కాళ్ళను ఏం చేసావు? క్షమించావు. ఇప్పుడు నీ భార్య కూడా నీ శరీరంలో ఒక భాగం. ఆవిడ తప్పు చేస్తే ఆవిడని ఎందుకు కొడుతున్నావు? ఆమెను ఎందుకు అవమానిస్తావు? ఆమెను ఎందుకు పుట్టింటికి పంపిస్తున్నావు? నువ్వు ఎందుకు పంపిస్తున్నావు? దేవుడు చెప్పాడు, నిన్నెట్లా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా. ఎప్పుడైనా కంప్లైంట్లన్నీ ఎవరి మీద ఉంటాయో తెలుసా? భార్య మీదే ఉంటాయి. అవయవాల మీద ఉంటాయా? నా కాలు ముళ్ళు దొక్కింది, నా ఏలు కన్నును పొడిచింది, నా చెయ్యి పొయ్యి అంటిస్తామంటే పొయ్యిలోకి పెట్టింది అని ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తామా? మొదట నీ భార్య మీద కంప్లైంట్ చేసేదానికంటే ముందు నీ అవయవాల మీద కంప్లైంట్ చేయి. ఎందుకంటే ఆమె కూడా నీ శరీరములో ఒక భాగం, ఏక శరీరం. నీ శరీరంలో ఉన్న అవయవాలను నిందించవు, కానీ నీ శరీరంలో ఏకభాగమైన నీ భార్యను మాత్రం నిందిస్తావు. అందుకే ఇది చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ప్రతి పురుషుడు తనను వలె తన భార్యను ప్రేమించాలి. భార్య అయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, భార్యలారా మీ భర్తలను ప్రేమించుడి. భార్య భర్తను ఏం చేయాలి? ప్రేమించాలి. భార్య భర్తను ప్రేమించాలి. భర్త భార్యను తనను వలె ఎలా తెలుసా? తనలా ప్రేమించుకోవాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తే ప్రియులారా, ఎవరు ఎలా ఏ విధంగా ఉండాలని చెప్పింది గ్రంథం. పిల్లలు ఏ విధంగా ఉండాలి, పెద్దలు ఏ విధంగా ఉండాలి, వృద్ధులు ఏ విధంగా ఉండాలి, మొత్తం ప్రతి ఒక్కరి గురించి చెప్పింది. ఎవరి గురించి? ప్రతి ఒక్కరి గురించి చెప్పింది. కాబట్టి మనం ప్రియులారా, యవనస్తుల గురించి చెప్పింది బైబిల్. యవన కాలంలో ఎలా ఉండాలన్నాడు? యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. బాల్య దశలో ఏ విధంగా ఉండాలని చెప్పి తెలుసా? నీ బాల్య దినముల యందు సృష్టికర్తను స్మరణకు
తెచ్చుకో అని చెప్పింది. వృద్ధుల గురించి మాట్లాడితే వృద్ధుల విషయంలో ఏం చెప్పింది తెలుసా గ్రంథం? ఏం చెప్పింది చూడండి ఒకసారి. వృద్ధుల విషయంలో ఏం చెప్పింది ఒకసారి మన గ్రంథాన్ని చూస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం, వృద్ధుణ్ణి గద్దింపక అతన్ని తండ్రిగా భావించు. వృద్ధుని ఏం చేయకూడదు అన్నాడు అని చెప్పింది బైబిల్. గద్దించొద్దు. వృద్ధులు ఏమని చెప్పారు అనుకో, ఏయ్ మనమై ఏం తెలుసా నీకు అంటే మనమా. ముసలోళ్ళని ఏం చేయమంటే తెలుసా బైబిల్? పనికిరాని కట్టి ముసులు కొట్టి మూలుకుండు నువ్వు అని చెప్పి మాట్లాడతారు. ఏమో తెలుసా? వృద్ధుణ్ణి గద్దింపక అతన్ని ఎలా భావించు తెలుసా? తండ్రిగా భావించు. ఏ వృద్ధుడైన తండ్రే, ఏ వృద్ధురాలైన తల్లే. వృద్ధుణ్ణి గద్దింపక అతని తండ్రిగా భావించు. యవన స్త్రీలను 2వ వచనం, అన్నదమ్ములని యవనస్తులను భావించాలి. ఎవరిని తెలుసా? అన్నదమ్ములని ఎవరిని భావించాలి? యవనస్తులైన వీళ్ళంతా కూడా మా అన్నదమ్ములు. వృద్ధులనేమో తండ్రిగా భావించమని చెప్పింది, యవనస్తులనేమో అన్నదమ్ములుగా భావించమని చెప్పింది. యవనస్తులను అన్నదమ్ములని యవనస్తులను, తల్లులని వృద్ధ స్త్రీలను ఏమని భావించాలి? తల్లి. వృద్ధ స్త్రీలను తల్లిగా భావించు. అక్క చెల్లెండ్రని, యవన స్త్రీలను ఏం చేయాలి తెలుసా? అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో యవన స్త్రీలను హెచ్చరించుము. ఏమంటాడు? హెచ్చరించుము. ముసలోళ్ళనేమో తండ్రిగా భావించండి, యవనస్తులనేమో అన్నదమ్ములుగా భావించమంది, వృద్ధులనేమో తల్లులుగా భావించమని చెప్పింది. అదేవిధంగా యవనస్తులైన స్త్రీలను ఏం చేయమని తెలుసా? ఏం చేయమంది? అక్క లేదా చెల్లెలుగా నువ్వు భావించండి. మళ్ళీ మనం గమనిస్తే విధవరాల విషయంలో కూడా చెప్తుంది, నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము. ఏం చేయమంటుంది? ఎదవరాలు వస్తే ఎదవరాలకున్నంత అవమానం ఇప్పుడు మనం తక్కువైందిలేండి. ఎదవరాలకున్నంత అవమానం ఇంకా ప్రపంచంలో ఎవరికి కూడా లేదు. ఎందుకంటే విధవరాలు ఎదురొచ్చినా కష్టమే. ఎవరైనా ఏమైనా మంచి పనికి పోతారనుకో, ఎదురొస్తే ఏమంటారు? వచ్చప్ప ఇది ఇప్పుడు ఈ దాకుంటే ఈ తావ మొత్తం పాడైపోతుండే. వద్దు అది 2-3 వచ్చి ఎదురు పద. ఎక్కడ ఇంత చిన్న చూప? బైబిల్ ఏమని తెలుసా? విధవరాండ్రను కనిపిస్తే అవమానకరంగా మాట్లాడమనలేదు. వారిని ఏం చేయండి? సన్మానించండి, వారి మాట వినండి. అంతెందుకు? వారి మాట వినండి. కనుక ప్రియులారా, ఎవరిని ఏ విధంగా సన్మానించాలో గౌరవించాలో బైబిల్ చెప్పింది. ఇంత గొప్ప బైబిల్ ఉంటేనే సమాజంలో సంబంధ బాంధవ్య విలువలు అన్నవి జీవం పోసుకుంటాయి. బైబిల్ లేకపోతే ఇవన్నీ కూడా నిర్జీవం అయిపోతాం. ఏమైపోతుంది తెలుసా? బైబిల్ లేకపోతే ఏమవుతుంది? పూర్వం ఒకప్పుడు ఉన్నప్పుడు భర్త చనిపోతే స్త్రీని ఏం చేసేవాళ్ళు తెలుసా? ఆ మంటల్లోనే నెట్టేసేవాళ్ళు, సజీవ దహనం చేసేవాళ్ళు. భర్తతో పాటు భార్య కూడా చనిపోవాలి. తరువాత దీన్ని బ్రిటిష్ వాళ్ళు దీన్ని వ్యతిరేకించారు, దీన్ని తిరస్కరించారు. ఎంతోమంది సంఘ సంస్కర్తలు ఉన్నారు. వారు ఏం చేసి తెలుసా? ఇది చేయకూడదు, ఇలాంటివి చేయకూడదని చెప్తే అప్పుడు ఏం చేసి తెలుసా? భార్యను మీరు గమనించారా? భర్త చనిపోతే భార్యకు గుండు చేసి, ఆ గుండుకి ఏం చేసి తెలుసా? సున్నపు బొట్లు పెట్టి ఆమెకు తెల్లచీర కట్టించి ఒక చీకటి గదిలో ఉంచుతారు. ఈరోజు తెల్లచీర చాలామంది దాన్ని ఎక్కువ పాటిస్తుంటారు. అసలు తెల్లచీరకి భర్త చనిపోవడానికి అసలు సంబంధమే లేదు. ఎందుకంటే బ్రాహ్మణులు అనేవాళ్ళు పెట్టినటువంటి ఒక భయంకరమైన శిక్ష. కనుక మీరందరూ ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి. దేవుని కోసం బ్రతకండి. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలు విన్నాము.
విన్న మాటల ప్రకారముగా బ్రతుకుటకు మీరు కృప చూపండి. మా సమాజానికి బైబిల్ బోధ అవసరమని మేము చదువుకున్నాం నాయన. బైబిల్ బోధ అవసరమే తండ్రి, అవసరము. ఎందుకంటే సమాజం బాగుండాలంటే, సమాజ బాంధవ్యాలు అన్నవి చిగురించాలంటే గ్రంథములో రాయబడినటువంటి మాటలను మేము వింటేనే మా బ్రతుకులు చిగురించబడతాయనే విషయాన్ని మేము గుర్తెరిగి మీకోసం నమ్మకంగా బ్రతుకుటకు మోకరించిన ప్రతి బిడ్డను మీరు చల్లగా కాపాడుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.